most important thing in humbling ourselves is don't blame each other. మనము ఈ రీతిగా తగ్గించుకొని ఉండట కొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే మరి ఒకరిని ఒకరు ఆ యొక్క నేరారోపణ మనం చేయకూడదు. That is an old habit we got from Adam. ఒకరి మీద ఒకరు నేరారోపణ చేయడం అనేది మన యొక్క ఆదాము దగ్గర నుంచి తెచ్చుకున్న ఒక పురాతనమైన చెడు అలవాటు. You remember God asked Adam, మీకు తెలుసు కదా, జ్ఞాపకం ఉందా, దేవుడు ఆదాముని అడిగారు, did you eat that tree from that fruit? నీవు తినవద్దని చెప్పిన ఆ వృక్ష ఫలము తింటివా అని అడిగాడు. There are only two answers for that. దానికి రెండే జవాబులు ఉన్నాయి, yes or no. తిన్నాను, తినలేదు, అంతే. Like some nowadays they have these multiple choice questions in examinations, yes or no. ఇప్పుడు ప్రశ్న పత్రాల్లో మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి, అవునా కాదా అని చెప్పి రెండు ఉంటాయి జవాబులు. Just tick yes or no. yes గాని నో గాని ఏదో టిక్ పెట్టాలి, that's all. అంతే. So God asks Adam, tick yes or no, did you eat that tree? దేవుడు ఆదాముకు ప్రశ్న వేసి ఆ ఫలాన్ని తిన్నావా, yes no ఏదో ఒక టిక్ పెట్టన్నాడు. He doesn't tick either of them. ఆదాము yes అంటలేదు, నో అంటలేదు. Underneath he's writing, ఆయన ఎస్ఐ టైప్ లో రాస్తున్నాడు, first of all my wife, she is the problem. మొట్టమొదటిగా ఈ సమస్య కారణము నా భార్యే, because she went and took this fruit. కారణం ఏంటి, ఆమె వెళ్ళి ఆ ఫలాన్ని తెచ్చుకుంది. And second problem, రెండవ సమస్య, God, you are the problem because you gave me this wife. దేవా నీవే సమస్య కారణం, ఎందుకంటే ఈ భార్య నువ్వే ఇచ్చావు నాకు. And point number 3, మూడవ పాయింట్ ఏంటంటే, in small letters, అవన్నీ చిన్న అక్షరాల్లో, I opened my mouth and ate it. నా నోరు ఏదో ఆమె ఇచ్చింది కాబట్టి తెరిచి తిన్నాను. This is how we confess our sin. మనం పాపాలు ఒప్పుకోమంటే ఎట్లా ఆదాములాగా ఒప్పుకుంటాం మనం. He did this, ఇట్లా చేశారు, she did this, ఆమె అలా చేసింది. in small letters, చిన్న అక్షరాల్లో, I also got little angry. అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను. God said, you get out of Eden, get out of paradise. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో ఏదెను వనంలో నుంచి మీరు బయటకు పడి త్రోసివేశారు. We have to give up this Adamic habit, ఖచ్చితంగా ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టాలి, blaming other people. ఇతరులను నిందించడము నువ్వు మానుకోవాలి. That's why we lose paradise. అందుకనే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏదెను తోటను కోల్పోతున్నాం. See the thief who hung on the cross? అయితే కలవరి శిలువ మీద వేలాడుతున్న నేరస్తుని చూడండి. He said, God, Lord, I am to blame. అతను అంటాడు, ప్రభువా నేనే ఈ నేరానికి అర్హుణ్ణి, guilty. నేను నేరస్తుణ్ణి, దీనికి అర్హుణ్ణి. I deserve to be crucified. ఈ శిక్ష నాకు తగినదే. I don't deserve life imprisonment, I deserve death. నిజానికి నాకు చెరసాల జీవితం కాదు గాని మరణ శిక్షే నాకు తగినది. I am so bad. నేనెంతో చెడ్డవాణ్ణి. Jesus said, యేసుప్రభు అన్నారు, really? నిజమా? Then you can come to paradise. అప్పుడు నాతో పాటు పరదైసుకు రా. The same paradise from which I kicked out Adam because he would not take the blame. ఎప్పుడైతే ఆదాము తన చేసిన నేరాన్ని ఒప్పుకోలేదో అదే ఏదెను వనంలోంచి అతను త్రోసివేసిన పరదైసు. You are willing to take the blame, come to paradise. ఇప్పుడు నేను తప్పు చేసిన ఒప్పుకుంటున్నావు కదా, తోసివేసిన ఆదాముల యొక్క ఏదెను వనంలో నువ్వు రా అంటున్నాడు. You know who all go to paradise? పరదైసుకి అందరూ వెళ్తారో తెలుసా? Those who don't blame other people. ఇతరుల మీద నెపాలు వేయకుండా ఉన్నవారు మాత్రమే పరదేశకు వెళ్తారు. That thief did not say, my parents brought me up badly, that's why I became like this. నేరస్తు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు, నా తల్లిదండ్రులు సరిగా పెంచలేదు కాబట్టి దొంగనయ్యాని చెప్పొచ్చు. I got into some bad company and they only నా స్నేహితులు చెడ్డవాళ్ళు కాబట్టి ఇట్లాంటి పనులు చేశానని చెప్పుకోవచ్చు. Or I am not guilty, the judge only hated my face. నేను మంచోడినే కానీ నా ముఖం ఆ జడ్జి గారికి ఇష్టం లేదు, నా మీద ఇట్లాంటి శాసనం రాశాడని చెప్పుకోవచ్చు. No blaming parents or friends or judge or anybody. తల్లిదండ్రుల మీద నెపాలు వేయడం లేదు, మిత్రుల మీద నెపాలు వేయట్లేదు, జడ్జి మీద నెపాలు వేయట్లేదు. Only me, Lord. Only me. నేనే ప్రభువా. The Lord said, come to paradise. వెంటనే అంటాడు ప్రభు, పరదైసుకు రా నాతో పాటు. All of us have got to learn something from that thief on the cross. ఆ యొక్క కలవరి శిలువ వేలాడుతున్న నేరస్తు దగ్గర నుంచి మనందరం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. In 1 minute he has given a powerful message to all Christians. ఒక్క క్షణ కాలములో క్రైస్తవులందరికీ శక్తివంతమైన ప్రసంగం చేశాడు. That is one of the most powerful sermons anybody preach. ఇక ఎవరైనా ప్రవచించిన ప్రవచనాల్లో లేకపోతే ఆ యొక్క బోధల్లో శక్తివంతమైన బోధ నేరస్తుడు చేశాడు. Before he died he gave a 1-minute sermon. ఒక్క చనిపోక మునుపు ఒక క్షణంలో తన విషయాలు చెప్పాడు. Which we are listening to for 2000 years. 2000 సంవత్సరాల మాట వింటున్నాం. Take the blame. Take the blame. నీ యొక్క నేరాన్ని ఒప్పుకో. Say, I'm guilty. ప్రభువా నేను దోషిని. Then there'll be unity. అప్పుడు ఐక్యత వస్తుంది. If the husband is willing to acknowledge his fault, భర్త ఎప్పుడైతే తన తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడతాడో, wife is willing to acknowledge her ఎప్పుడైతే భార్య తను చేసిన తప్పులు ఒప్పుకుంటుందో, instead of pointing the finger at each భర్త అని నువ్వు భార్య నువ్వు అట్లాంటి వేలు చూపించుకున్న బదులు ఎప్పుడైతే తప్పులు ఒప్పుకుంటారో. Isaiah 58. దయచేసి రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం verse 8. యెషయా గ్రంథం 58లో 8. Your light will break out like dawn,
Which verse is it in Telugu? Your light will break out like dawn and your health will recover speedily. నీ నీతి నీ ముందర నడుచును. Yeah, that's the verse. అలాగ నువ్వు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. Which verse is that? It's in combined verse. Okay. మనకు మధ్యలో ఉందో చూడండి. అలాగ నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె Your ఉదయించును. recovery will speedily spring forth. కనుక నీకు త్వరగా ఆ యొక్క మరి స్వస్థత వస్తుంటుంది. That means if you are sick, you'll be healed. అంటే నువ్వు ఎప్పుడైతే అనారోగ్య పాలవుతావో స్వస్థపరచబడతావు. And when you call on the Lord, verse 9, immediately God will answer you. 9వ వచనంలో నువ్వు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. What is the condition? ఏంటి అక్కడ షరతు? You must stop pointing the finger at others. ఇతరుల వైపుగా నీవు ఆ యొక్క దోషారోపణ చేయకుండా ఆపాలి. See the pointing the finger in verse 9, is it there? 9వ వచనం ఉందండి. ఇతరులు బాధించకు వేలు పెట్టి నీవు You చూపించకూడదు. stop pointing the finger. ఇతరుల మీద నువ్వు వేలు పెట్టి తృణీకరించకూడదు. Then your sickness will be healed. అప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా Then వస్తుంది. light will come in your darkness. అప్పుడు చీకటిలోనికి వెలుగు వస్తుంది. And the glory of the Lord will come upon you. యెహోవా మహిమ నీకు వచ్చి And when కప్పుతుంది. you pray, God will answer నువ్వు immediately. ప్రార్థించగా యెహోవా దేవుడు ఉత్తరం ఇస్తాడు. What do you have to do? నువ్వేం చేయాలి? Stop pointing the finger at your husband or wife. భార్య వైపునో భర్త వైపునో నీ వేలు చూపించడం Like అనుకోవాలి. Adam. ఆదాము వలె. Like the thief pointed at yourself. నేరస్తుడు నేనే దోషి నీ వైపే చూపుకోవాలి. There's an old saying ఒక పాత సామెత ఉంది. that when you point one finger at somebody, ఎవరినైనా కూడా ఎవరి వైపున ఒక్క వేలు చూపిస్తే 3 fingers are pointing at you. 3 వేళ్ళు నీ వైపు చూపిస్తాయట. Have you noticed that? గుర్తించారా? It's like that. ఆ రీతిగా We acknowledge our blame. మనం చేసిన తప్పులు దోషాలు మనం ఒప్పుకోవాలి. Then Jesus will come between us. అప్పుడు క్రీస్తు ప్రభు భార్య భర్తల మధ్యలోకి And వస్తాడు. our home will be blessed. అప్పుడు మన కుటుంబం దీవించబడుతుంది. And our children will be blessed. మన బిడ్డలు ఆశీర్వించబడతారు. So, I am not on the side of husband or wife. నేను ఒక భర్త పక్షంగాను భార్య పక్షంగాను నేను లేను. I am not here to preach to husband or wife. ఏదో భార్య పక్షంగా బోధించడం భర్త పక్షం బోధించడానికి లేను. Because Jesus is on both your sides. ఎందుకంటే క్రీస్తు ప్రభు మీ ఉభయుల పక్షంగా ఉన్నాడు. We are only against the devil. We are only against the devil. మనం కేవలము ఆ యొక్క దయానికి విరోధంగా మాత్రమే దేవుడు ఉన్నాడు. So husband and wife, భార్య భర్తలారా, don't be against each other. మీరు ఒకరికి విరోధంగా ఒకరు లేవకండి. Join together to fight the devil. విరోధికి అపవాదికి విరోధంగా ఇద్దరు కలిసి పోరాటం చేయండి. Because that is how we can manifest to the world how Jesus and the church are. ఇట్టి విధానములోనే క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించి సహవాసులు ఉంటున్నాడు మనము మా దాంపత్యం ద్వారా చూపించగలం. In our home we can raise up another generation of children who will also go the same way. అట్లాంటి కుటుంబంలో మాత్రమే ఈ మాదిరిని చూపించే మరొక తరాన్ని మనము పెంచి తీసుకురాగలుగుతాం. And they can bring up their children in that way. వారు కూడా తమ పిల్లలను ఆ పద్ధతిలో పెంచి See, తీసుకొస్తారు. I have 4 sons, they've all got children now. నాకు 4 కుమారులు ఉన్నారు, వారందరి పిల్లలు ఉన్నారు. And they say, Dad, we want to bring up our children the way you brought us up. వాళ్ళు ఏం చెప్తున్నా తెలుసా? డాడీ మమ్మల్ని మీరు ఎట్లా పెంచారో మా పిల్లలు కూడా అట్లాగా పెంచాలని కోరుతున్నామని చెప్తుంటారు. That is what brings me my wife, that brings both of us the greatest joy. నిజానికి ఆ మా పిల్లలు చెప్పిన ఈ మాటలు నాకు నా భార్యకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంటున్నాయి. You want your children to grow up like that? మీ పిల్లలు కూడా అట్లాగా ఎదగాలని కోరుతున్నారు. Number 1, మొట్టమొదటిది be one with your husband. భార్య భర్తలారా దైవ భక్తి కలిగి కలిసి ఉండండి. Don't argue who is greater. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని వాదించుకోకండి. We are both servants. మనం ఇరువురుము కూడా భార్య భర్త ఇద్దరు కూడా దాసులే. To serve Jesus. మనం క్రీస్తును సేవించే And in సేవకులం. serving Jesus, మరి దేవుని సేవించే we సేవలో serve one another. ఒకరినొకరు సేవిస్తున్నాం. Both husband and wife are servants to each other. భార్య భర్తకు భర్త భార్యకు సేవ We చేస్తున్నారు. serve our children. మన పిల్లలకు సేవ చేస్తున్నాం. And thus we can serve the church. ఆ రీతిగా సంఘంలో సంఘాన్ని సేవ చేయగలం. God bless you. దేవుడు మన దీవించుడుగా. I believe that many of you are going to have very happy homes from today. మరి నేటి నుంచి మీ కుటుంబ జీవితము సంతోషకరంగా ఉంటుందని నమ్ముచున్నాను.